హలో అండి. ఈరోజైతే మీకు ఎగ్ గ్రేవీ కర్రీ అయితే చూయించేస్తాను. ముందు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లం, వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అందులోనే ఇంకొక 1 అవర్ ముందుగానే నానబెట్టుకున్న కాజు వేసుకోవాలి. ఒక 4, 5 అందులోనే ఇంకా ఒక 5 పచ్చిమిర్చి అయితే తీసుకొని ఇంకా దాన్ని తుంచేసుకొని వేసుకున్నాను. అందులోనే కొంచెం కొత్తిమీర ఉంటుంది కదా, కొత్తిమీర వేసుకున్నాను. ఆ తర్వాత వేయించి పెట్టుకున్నటువంటి ఇంకా ఆనియన్ వేసుకొని ఇంకా మిక్సీ అయితే పట్టేసుకోవాలన్నమాట. ఇంకా ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని ఇంకా కావాల్సినంత ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోనే హోల్ గరం మసాలా వేసుకోవాలన్నమాట కొంచెం కొంచెంగా. ఆ తర్వాత కొంచెం నేను ఇక్కడ జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇంకా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ కూడా వేసేసుకొని ఆనియన్ వేగిన తర్వాత ఇంకా మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసేసి ఇంకా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత తగినంత ఉప్పు, తగినంత పసుపు, తగినంత ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకా మనకు గ్రేవీకి కావాల్సినంత వాటర్ అయితే ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా కలిపేసి ఒక 2 నిమిషాలు క్యాప్ పెట్టయితే ఉడికించుకుందాము. సో ఇలా అయిన తర్వాత ఇంకా మనం ముందుగా ఉడికించినటువంటి ఎగ్స్ అయితే ఇంకా వేసేసుకోవాలన్నమాట. ఎగ్స్కి ఇంకా నేను ఘాట్లు అయితే పెట్టేసుకున్నాను. ఘాట్లు పెట్టేసి ఇంకా ఎగ్స్ వేసేసుకొని ఒక 1 మినిట్ అయితే ఇంకా ఉడికించుకోవాలి. ఆ తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఇంకా దింపేసుకోవడమే. ఇంతేనండి, సింపుల్గా చేసుకోవచ్చు. నేను చేసిన ఈ స్టైల్లో ఎగ్ కర్రీ కనుక మీరు చేసుకొని తిన్నారు అంటే మీరు తినే ప్రతి ముద్దని ఆస్వాదిస్తూ తింటారనమాట. అంత బాగుంటుంది టేస్ట్. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.